అమ్మదే శ్రీ 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 వీరభోగవసంతరాయలు సద్గురు మహారాజ్ వారు భాషించిన విఘ్నేశ్వర స్వామి వేదాలు సత్యయుగం కాలము మరియు సద్గురు సేవలో ఉన్నప్పుడు భగవంతుని గురించి ఆలోచించవలసిన అవసరం ఉన్నదా? వీటి గురించి క్యాసెట్ ద్వారా వినగోరుచున్నాం. వ్యాఖ్యాత రామ్మోహన్ రెడ్డి. మొదటగా విఘ్నేశ్వర స్వామి గురించి వినగోరుచున్నాం. 7 చక్రాలలో మరి ఏ చక్రం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ చక్రంలో ఏముంది? మొదటి చక్రం, ఆ చక్రంలో ఏముంది? మొదటి చక్రం మూలాధారం. అందరికి తెలిసిందే, చదువుకున్న వాళ్ళందరూ చదివి ఉండొచ్చు, విని ఉండొచ్చు. అయితే ఈ మూలాధార చక్రం ఏదైతే ఉందో దీన్ని ధ్యానంలో దర్శించినప్పుడు ఇక్కడ మనకు పసుపు పచ్చ వర్ణము గల జ్యోతి కనబడుతుంది. అందుకనే ఎక్కడ పుదిచ్చినా మన వాళ్ళు పసుపుతో పుదిస్తారు. మొదట పసుపు కుంకుమ అంటారు. అర్థమైంది కదా? మొట్టమొదటిది పసుపు. కుంకుమ ఎవరు? బ్రహ్మ. పసుపు విఘ్నేశ్వరుడు. పసుపు ఎవరు? విఘ్నేశ్వరుడు. పసుపు జ్యోతి. అక్కడ మనకు ఎరుపుదనంతో జ్యోతి. ఈ పసుపు జ్యోతి ఏదైతే ఉందో దీన్ని దర్శించగలిగినప్పుడు నీలో ఎటువంటి శక్తులు వస్తాయి? ఎక్కడ రాసిపోయేది? అది అనుభవిస్తేనే తెలుస్తుంది. చింతకాయ తిన్నవానికి నోరిల్లు ఊరుతాయి, ఎన్నడు తినడానికి ఊరుతాయా? ఇది కూడా అట్లే. దాన్ని నోరిల్లు ఊరుతాయి అంటే ఎట్లు ఊరుతాయండి అంటే చింతకాయ నోట్లేసి చూపించవలసిందే, కానీ చాలా కష్టం ఉంది. అయితే అది ఎట్లా వస్తాయో చెప్తాం మీకు. అందుకనే పుస్తకాల్లో ఏడ రాసలేదు. ఎప్పుడైతే మూలాధార చక్రాన్ని దర్శించి స్వధిష్టానమైన బ్రహ్మస్వరూపాన్ని అధిరోహించి, చక్రాన్ని అధిరోహించి ఆ బ్రహ్మస్వరూపమైన జ్యోతిని ఎప్పుడైతే చూస్తావో అప్పుడు మూలాధార చక్రం దాటినట్టు. దర్శించి దాటితే అది నీ వశమైనట్టు. అది నీ వశమైనట్టు. అంటే వశం అంటే నీ యందు అది అనుగ్రహిస్తుంది. నీ యందు అనుగ్రహిస్తుంది. అయితే ఈ విఘ్నేశ్వరుడు ఎటువంటి వాడు అంటే విఘ్నాన్ని నాశనం చేసేవాడు. విఘ్నము అంటే ఆటంకము. ఈశ్వరుడు అంటే నాశనము చేయువాడు. విఘ్నాన్ని నాశనం చేసేవాడే విఘ్న ఈశ్వరుడు. విఘ్నాన్ని నాశనం చేసేవాడు విఘ్నేశ్వరుడు. పేర్లే ఉంది గమ్మత్తు. విఘ్నాన్ని నాశనం చేసేవాడు ఈశ్వరుడు. విఘ్నేశ్వరుడు. అర్థమైంది కదా? విఘ్నేశ్వరుడు. ఈ విఘ్నాన్ని నాశనం చేసేవాడు ఎవరు? అసలు విఘ్నం ఎందుకు వస్తుంది? ఈ చక్రంలో విఘ్నం అనే పదం ఎందుకు వచ్చింది? దీని మీద మళ్ళీ తపస్సు జరగడం జరిగింది మాలో. అంటే మీకు రహస్యం చెప్తా, వింటారా? నాకు శాస్త్రాలు తెలియవు. ఏమి నాకు తెలిసింది మోటు. ఉన్నారా? అరే నీ ముడ్లే దమ్ము ఉంటే కొట్లాడరా అంటారా లేదా? అంటే ముడ్లే దమ్ము అంటే మన శ్వాస పీల్చిన గాలి ఉదాస్థానం వరకు పోయి మళ్ళీ బయటకు వస్తుంది. అర్థమైందా? ఎంతవరకు పోతుంది అంటే ఆ విఘ్నేశ్వరుని మూలాధార చక్రం వరకు పోతుంది. మన ప్రతి శ్వాస పోయి వెనక తిరుగుతుంది. దాన్ని దమ్ము అన్నం. అంటే ఏమి? అక్కడ టచ్ అవుతుంది అన్నట్ల. ఈ టచ్ అయినటువంటిది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం తిన్న ప్రతి ఆహారం కూడా అక్కడి నుంచి విసర్జింపబడుతుంది ఆ చక్రం పక్కన. దానికోసమనే నీ బలం, నీ ప్రకృతి బలం ఎంత ఉందో పోరాడదాం పట్టు అని మాట. అయితే ఈ ప్రకృతి బలం ఏదైతే ఉందో, మనం తినే ఆహారం ఏదైతే ఉందో అది అక్కడి నుంచి విసర్జింపబడడం అనేది ఒక రహస్యం ఏదైతే ఉందో, ఇక్కడ కొన అంటే అక్కడ మొదలన్నది. అంటే ఈ కొన మొదలు ఒక రహస్యాన్ని మనం తీసుకుంటే
మనము నిత్యము మన జీవితంలో మనం ఏదైనా ఒకటి కార్యం చేయాలంటే ఆ కార్యానికి కొన మొదలు ఆహారము, దప్పిక, నీరు ఇదే ఆటంకం. ఎంత దూరమైన ఆకలి తప్పే చూస్తాం, అవునా కదా? అది ఉంటే అన్నీ నడుస్తాయంటాం, అది లేకుంటే అన్నిటికీ ఆటంకమే, అవునా కదా? ఆటంకపరిచేది ఎవరు? మూలాధారం. ఒకవేళ తిన్నవే అనుకో, అది నీలో నిలిచిపోయింది అనుకో, బాడీ అంతా కుప్ప. అర్థమవుతుందా? ఇక్కడ రహస్యం ఏంటి అంటే, మేము గ్రహించింది, మా తపస్సులో గ్రహించింది ఏమిటంటే, భోజనం చేసే విసర్జించవలసిన అవసరం ఏదైతే ఉందో, ఈ ద్రవ పదార్థమే కానీ లేక మనం తినే ఈ ఘన పదార్థాలే కానీ, వీటన్నిటికీ మూలము ఏదైతే ఉందో ఈ జీవరాశికి, అది దానికి ఆధారము. ఈ మూలము ఆధారమే చక్రమిగిర ఉల్టా అయితే తిన్నది ఉండదు, వెళ్ళిపోద్ది. కాబట్టి దాన్ని ఆపి మనకు అందించి తర్వాత అది వదులుతుంది. కాబట్టి మన అవసరాలను తీర్చుకోవడానికి ఆ కింద బేస్, అది మూలం ఇట్లా పడి ఉందన్న ఆధారం, మూలానికి ఆధారం ఉందన్న. అది అట్లా ఉంటేనే మరి ఇవన్నీ చక్రాలు నడుస్తాయి. అయితే ఈ చక్రాలు నడవడానికి, ఈ చక్రాల నుంచి మనం ఈ వాయువునన్నిటి తీసుకొని కిందికి విసర్జించడానికి, తీసుకోవడానికి, ఈ జీవత్వానికి మూలమై ఉన్నది. అది మూతి పెద్దగా ఉంది కానీ కిందంగా పొక్క ఉంది, ఆ పొక్కకు అడ్డంగా ఉంది. అర్థం కాలే? ఆ వాయువు మూలమై ఉంది. ఆ వాయువు అక్కడి నుంచి ఇట్లా కదిలితే, ఆ చక్రం కదిలితే మృత్యుకాలంలో అది కదులుతుంది. అది తర్వాత మాట్లాడతాను. అయితే అక్కడ మన జీవానికి సంబంధించి అన్నము, నీరు వీటన్నిటికీ మనం ఏ ప్రయత్నం లేకుండా ఉంటే మనకు ఈ జీవం నడవదో అటువంటి ఆటంకాన్ని నాశనం చేస్తుందట ఈ చక్రం. ఏ జీవానికి కావలసినటువంటి ఏ అన్నము, ఆహారము తీసుకోకుండా మనం ఏ కార్యం చేయకుండా జీవత్వంతో నిలబడలేమో, అటువంటి క్రియ ఏదైతే ఉందో ఆ క్రియను దాటేసి, ఆ క్రియ చేయకుంటే మనం ధ్యానం కానీ అనుష్ఠానం కానీ చేయలేము. అది ఆటంకానికి వస్తుంది. ఏ క్రియ చేసినా మొట్టమొదటి అది అడ్డంకనే. మళ్ళీ అది కావాలన్నప్పుడు క్రియకు ఇది ఆటంకమే, మనం చేసే క్రియకు. అటువంటి క్రియ ఏదైతే ఉందో, మనం తలబెట్టిన తపస్సు కానీ ధ్యానం కానీ ఇంకేదే కానీ దానికి ఆహారం. ఇప్పుడు నువ్వు అడవిలో పోయి తపస్సు చేయాలంటే అన్నం ఎట్లా నీళ్ళు ఎట్లా అని ఏ విధంగా అనుకుంటామో, అటువంటి అన్నము నీళ్లను దాటివేయగలిగే శక్తి, అటువంటి ఆటంకాన్ని దాటేసే శక్తి ఎవరికి ఉన్నది? మూలాధార చక్రానికి ఉంది. ఆటంకమే. నువ్వు తలబిడ్డ కూర్చున్నావు, కొద్దిసేపు అయినా లేస్తావు, ఎందుకంటే మూత్రానికి అంటావు. కొద్దిసేపు అయినా లేస్తావు, దొడ్డికి అంటావు. కొద్దిసేపు అయినా లేస్తావు, ధూపు అంటావు. ఇంకేమని అంటావు? ఆకలి అంటావు. ఆకలి అయినాక ఏమంటావు? ఇక తర్వాత నిద్ర, ఇవన్నీ వస్తాయి దాంతో. ఈ అన్నిటికీ మూలం ఏంటి అంటే, ఈ అన్నము, ఆహారము, ఈ ప్రకృతి చర్య, క్రియ, జీవ క్రియకు మూలమైనటువంటి మార్గానికి పక్కకుండి, ఈ మూలము ఎటువంటిదయా అంటే జీవ ప్రకృతికి కావలసినటువంటి అవసర విశేషాలను దాటవేసే శక్తి మూలాధారమున ఉన్నది. కాబట్టి అక్కడ విఘ్నేశ్వరుని బొమ్మ పెట్టిండు. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాన్ని దాటవేయగలిగేవాడు, విఘ్నాన్ని నాశనం చేయగలిగేవాడు. విఘ్నం అంటే ఇప్పుడు మన జీవవృత్తికి, మరి నిత్యచర్యకు విఘ్నం కలిగించేది, మరి ఆచారానికి ప్రశాంతంగా ఉండడానికి లేకుండా మీరు ఏదో పని చేస్తున్నారు, అసలు అనుకునేది లేకుండా మొట్టమొదటి ఇది కావాలి, ఇది కానీ అది అడ్డం వస్తుంది. ఆ పనికి అడ్డం కావాలంటే మరి ఈ అన్నం కావాలి. ప్రతిదానికి ఆటంకం ఇవే ఉన్నాయి. నీకు ప్రశాంతతనివ్వకుండా ఉన్న ఆటంకమైనటువంటి అన్నాహార నిద్రపానాదులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆటంకంగా మార్చి చెప్పడం జరుగుతూ, ఆ ఆటంకాన్ని నాశనం చేసేటువంటి విఘ్నాన్ని అది ఆటంకం అంటే విఘ్నం. ఆ విఘ్నాన్ని నాశనం చేసేటువంటిది ఏంటి? నాశనం చేసేది అంటే ఈశ్వరుడు. విఘ్న ఈశ్వరుడు అని పేరు పెట్టిండు. ఆ చక్రమే విఘ్నాన్ని కలగజేయకుండా నీకు శాంతిని ప్రసాదించగలిగేటువంటిది మూలాధార చక్రము. అందులో విఘ్నేశ్వరుడు అనే పేరు. అట్లనే ఈ ప్రతీక ఎట్లా అంటే, మీరు ఏ పూజ చేసినా మొట్టమొదటి విఘ్నేశ్వరుని పూజనే చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఆటంకం కలగకుండా. ఆటంకం అంటే ఏమిటి అంటే విఘ్నం కలగకుండా.
విఘ్నాన్ని నాశనం చేసేవాడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుణ్ణి ఎక్కడ పూజ చేయాలి అంటే మూలాధార చక్రం ముందు పూజ చేయాలి. పూజ అంటే సున్నా. సున్నా అంటే నీ తత్వాలన్నిటి సున్నా చేసి నిలబడ్డప్పుడు విఘ్నేశ్వరుడు అనేటువంటి ఏ మూలాధార కేంద్రం ఉన్నదో ఆ మూలాధార కేంద్రము 6 గంటల 40 నిమిషాల 6 గంటల నుంచి 6 గంటల 40 నిమిషాలు మన వాయువును అక్కడ ఆడుతుంది. ఉదయం ఆ 6 గంటల 40 నిమిషాల సమయాన నీవు ఆ విఘ్నేశ్వరుడు యందు ఆ దినము వారము శూల దిక్కు దృక్కు నువ్వు నిలిపి నీవు ఏ తత్వమును లేకుండా నిర్గుణతత్వమై అందులో ప్రవేశించినప్పుడు ఆ వాయువు నిర్గుణతత్వంగా పూజించినప్పుడు ఆ రోజు నీకు ఆహారానికి కొదువ ఉండదు. కొదువ అంటే నువ్వు ఉన్న కాడికి ఆహారం వస్తుంది. అదే విఘ్నేశ్వరుని యొక్క మహిమ. అదెట్లా? దానికి స్వరూపము నిరూపణము ఏమైనా మీరు చేయగలరా? చేసి చూపిస్తాం. అది ఫోటో కూడా అటువంటిదే. విఘ్నేశ్వరుడు ఇక్కడ కూర్చుంటే ఆయనకు పెద్ద కడుపు, ఆ కడుపు పక్కకు పెద్ద ఉండ్రాలు, ఆ ఉండ్రాల మీదికి ఆయన నోరు తొండం ద్వారా పోయి అందుకొని లోపలికి పెట్టుకుంటుంది. అంటే ఏమిటి అంటే ఎక్కడ ఉన్నా అది అందుకునే తొండం ఉంది ఆయనకు. అర్థమైందా? దీని అర్థమేమి రహస్యం అంటే నీవు ఎక్కడైనా ఉండు, నీవు చేసిన ఈ యొక్క విఘ్నేశ్వరుని క్రియ అది తొండములాగా పోయి అక్కడ ఉన్న ఆహారాన్ని తీసుకొచ్చి నీ దగ్గర పెడుతుంది. అది నువ్వు తినడానికి మూతిలో పెడుతుంది. అంటే నువ్వేమీ కష్టం చేయవలసిన అవసరం లేదు. ఆ విఘ్నేశ్వరుని యొక్క జ్యోతిని దాటి అధిరోహించి స్వాధిష్టానానికి చేరంగానే నీ ఆహారం నీ ఎదురుగా వస్తుంది. అదే ప్రసాదం అనబడుతుంది. అర్థమైందా? విఘ్నేశ్వరుని పూజ అంటే సున్నా నిర్గుణతత్వాన్ని చేసి ఆ 6 గంటల నుంచి 6 గంటల 40 నిమిషాలు ఎవరైతే నిర్గుణతత్వంతో ఆ ధ్యానంలో ఆ విఘ్నేశ్వరుని యొక్క పూజ చేస్తారో వారికి అన్నం కొదవలేదు. అన్నం వారి దగ్గరికి వస్తుంది. మరి మనం పూజలు చేస్తాం 9:30 తర్వాత. 9:30 తర్వాత ఎవరుంటారు? మహావిష్ణువు ఉంటాడు. ఎవరుంటారు? మాయలోడు. అర్థం కాలే? నీ పూజ అంతా మాయమాయ. అది నిలవదు. ఎందుకంటే ఏ పూజ అయినా విఘ్నేశ్వరుని పూజ చేయకుండా అది ఫలించదు అని ఏ విధంగానైతే వేదోక్తి ఉన్నదో, నువ్వు 6 గంటల 40 నిమిషాలకు విఘ్నేశ్వరుని పూజ చేయకుండా మహావిష్ణు పూజ చేసినావు అనుకో, ఆ విష్ణువు దాన్ని ఆస్వాదించడు, తీసుకోడు. ఎందుకంటే విఘ్నేశ్వరుని పూజ లేదు కాబట్టి నేను తీసుకోను అంటే ఆటంకం జరుగుతుంది కాబట్టి ఆ పూజ ఫలించదు. మీకు అర్థమైంది కదా? ఇవన్నీ దేవరహస్యాలు, వేదరహస్యాలు, యోగా సైన్స్. అయితే విఘ్నేశ్వరుని సమయాన 6 గంటల 40 నిమిషాల సమయాన నువ్వు ధ్యానంలో ఉండాలి. అయితే అంతకుముందు బ్రహ్మ స్థానం ఉంది. 4:30 నుంచి 5:15 వరకు. ఎంత అయింది? 45 మినిట్స్ ఓన్లీ. 2 గడియలు. ఎంత? అంతే. ఈ 2 గడియల కాలము ఎప్పుడైతే నువ్వు అనుష్ఠానం చేస్తావో ఈ 2 గడియల కాలములో ఈ సకల దేవతల రూపమైనటువంటి ఆ పరమాత్మ నిన్ను అనుగ్రహిస్తుంది. అందుకనే నువ్వు 4ంటికి లేచి 4:30 కూర్చొని కనీసం 5:15, 5:30 వరకు కూర్చోగలిగి ఇంకా 6:40 తర్వాత లేస్తావా, ఆ రోజు నీకు అన్నానికి కానీ మర్యాదకు కానీ లేక ఆదరణకు కానీ నీకు కొదవలేదు. అక్కడ మర్యాద కూడా లభిస్తుంది, గౌరవం లభిస్తుంది. స్నానం అంటే దేనికి స్నానం? నేను ఒక మాట చెప్తా. శరీరం అంటే దీని సూక్ష్మం చాలా పెద్దగా ఉంది. ఆరోగ్యం ఉంటే శరీర స్నానం. అర్థం కాలే? ఆరోగ్యం లేదు, పాదాలు చేతులు ముఖం స్నానం. ఇంకా చేత కాలేదు, ఈ 2 కళ్ళకే స్నానం. అర్థమైందా? ఇంకా చేత కాలేదు, అర్థం కాలే, ఆ ఉన్న స్థితిని తల కిందికి చేసి ఒక 5 నిమిషాలు పెడితే ఈ రక్తము మేధస్సు ఈ తలకు ఎక్కుతుంది. అదే స్నానం. నీకు అక్కడ నీళ్లు కూడా లేవు, పరిస్థితి అడవి వచ్చేసింది. అప్పుడు నువ్వేం చేయాలి అంటే తల కిందులో చేయాలి. అప్పుడు అది స్నానం అవుతుంది. తల కిందులో తపస్సు చేయాలి, నన్ను తెలుసుకోవాలంటే అంటారా లేదా?
ఓ అదే అక్కడ నీళ్లు లేవు. ఏమండి, పరిస్థితి బాగాలేదు, ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు నేను ధ్యానం చేయాలి. ఏం చేయాలి అంటే ఏం లేదు, తల కింద చేసి ఇట్లా వంచి కూర్చొని ఆ శిరస్సుకు ఈ యొక్క రక్తాన్ని ప్రవహింపజేస్తే అది స్నానం అయిపోతుంది. స్నానాల సంగతులు అర్థమైనాయా? అవే ఆచారాలు. ఇక దురాచారాలు. దురాచారాలు అంటే అంటు ముట్టుండి స్నానం చేయకుండా చేయడం దురాచారం, నీళ్లుండి స్నానం చేయకపోవడం దురాచారం, ఏమి ఆరోగ్యం ఉండి స్నానం చేయకపోవడం దురాచారం. ఇక ఇవన్నీ దురాచారం. అర్థమైంది కదా? ఇది ఆచారం, ఇది దురాచారం. అప్పుడు జడ్జిమెంట్ తీసుకునే స్థితి జ్ఞానం నీకు ఉండాలి. అప్పుడు దీన్ని అనాచారం చేస్తే నీ మనసు నిలబడదు. అర్థమైంది కదా? అప్పుడు నీ ఆత్మతోటి జడ్జిమెంట్ తీసుకోవాలి. తీసుకొని ఆ పని చేయాలి. బాగా చలి పెడుతుంది, వర్షం పడుతుంది, నీవు పెద్ద మనిషివి, దగ్గు జ్వరం వచ్చింది, మా గురువు గారు తానం చేయమన్న నీళ్ళను మునిగితివా, పెద్ద గురువు పెట్టుకుంటే పంతవు. అది అనాచారం. ఏమి వేడి నీళ్ళు ఉన్నాయి, చక్కగా ఆరోగ్యం ఉంది, ఏమని అంటుముట్టు సొంట అయింది, కింది మీదికి అయింది, అనారోగ్యం ఏం లేదు, మంచిగా కండ్లు కడుక్కొని కూర్చుంటా అంటే మాత్రం అది అనాచారం. అది జడ్జిమెంట్ తీసుకోండి. మరి ఒట్టిగానే అనాచారం ఆచారం అని బుర్రకథలు చెప్తే అయ్యేది కాదు. పిల్లలకు అయ్యా ఉప్పు పప్పు ఇవి ఎట్లా పడాలి అట్లా పడాలి. ఒక ఆయనకు లో ప్రెషర్ ఉంది, ఉప్పు ఎక్కువ వేయాలి. ఒక ఆయనకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది, ఉప్పు తక్కువ వేయాలి. అప్పుడు చేయరు. ఒక ఆయన సంగతి మనకు తెలియదు, ఉప్పు పక్కకు పెట్టాలి. అవునా కాదా? మరి ఇదంతా తెలుసుకొని ఉండాలి. మరి దాంట్లో సూక్ష్మం తెలుసుకోవాలి. స్నానం అంటే ఎన్ని తరీకాల స్నానాలు ఉన్నాయి. ఇప్పుడు మేమున్నాం, ఒక 24 సెకండ్ల లోపల స్నానం అయిపోద్ది. మరి అర్థమవుతుందా విఘ్నేశ్వరుని సంగతి? విఘ్నేశ్వరుని పూజ చేయకుండా మీరు ఎన్ని పూజలు చేసినా. అయితే మూలాధార చక్రం అంటే ఏందో మీకు తెలిసింది కదా, అది ఎప్పుడు నడుస్తుందో తెలిసింది కదా, దాన్ని మనం ఎట్లా అధిరోహించాలో తెలిసింది కదా. దాని ద్వారా మీకు ఏమవుతుంది? అందుకనే రామ రామ అంటే అన్నం వస్తుందా అంటారు. అంటే బరాబర్ కూర్చున్న కాడికి వస్తుంది. అది ఎట్లా అంటే మీకు చెప్తా. నేను 100 రోజులు ఇక్కడ కూర్చుంటా అన్న, ఏమబ్బా మీ అందరికి భోజనం వస్తుందా లేదా? ఎందుకు వస్తుంది? ఈయన విఘ్నేశ్వరుని అధిరోహించిన వాడైతేనే అన్నం వస్తుంది, లేకపోతే రాదురా పిచ్చోడ. మీరు అర్థమైందా? మీరు పెరుగుతూ ఉండండి, అన్నం పెరుగుతూ ఉంటుంది. గదే రహస్యం. తపస్సుడా కాదా గానే తెలుస్తుంది. అంటే ఇదే రహస్యం. ఏ చక్రాన్ని అయితే నువ్వు అధిరోహిస్తావో, ఆ ఏ పూజనైతే నువ్వు చేస్తావో బరాబర్ నీ దగ్గర. నువ్వు అడవిలో కూర్చో, నీవు అడవిలో కూర్చో. అక్కడ ఈ విఘ్నేశ్వరుని దాటి మూలాధారానికి ఎప్పుడైతే చేరినావో, మూలాధారం నుంచి స్వధిష్టానికి చేరినావో, ఇది దాటిన లోపలనే నీకు 108 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. 108 కిలోమీటర్ల ఏ మానవుడు ఉన్నా వానికి తలకాయ నొప్పి లేస్తుంది, వాడు తెచ్చి నీకు అన్నం పెడతాడు. 108 అంటే అంటుండేవండి అంటే దానికి లెక్క ఉందన్నట్టు, దానికి కూడా ప్రమాణం ఉంది. నీవు అక్కడ తపస్సుని పోయి అంత మీదికి ఎప్పుడైతే పూజలో వెళ్ళిపోయినావంటే దాని రేంజ్ 108 కిలోమీటర్లు కొడుతుంది. ఆ 108 కిలోమీటర్ల ఎవడున్నా వానిలో ఒక ఉద్వేగం వచ్చి అక్కడికి నీకు ఒక పండో పొలం చేతుల వానికి తెలియకుండా పండు వాళ్ళకి వచ్చి నీ ముందర దండం పెట్టిపోతుంది. అదెట్లా అంటే చూడండి, ఇప్పుడు పిల్లలంతా పండు తెచ్చి పెడతారు. ఇక్కడ ఎవరు తెమ్మన్నారు? ఎవరు తెమ్మన్నారు? వాళ్ళు ఆ కోరిక పుడుతుంది. ఇక్కడ పూలు తెచ్చిస్తారు, వాళ్ళు ఆ కోరిక. అదంతా విఘ్నేశ్వరుని అధిష్టానం చేసిన వారికే వస్తుంది, కానీ ఇంకోరికి రాదు. అర్థమైందా? ఇది ప్రాక్టికల్గా చూస్తే అర్థమవుతుంది. అంతేకాకుండా స్వధిష్టానము దాటి మణిపూరకం పోయిన వానికి ఏం మహిమ ఉంటుంది? ఇక్కడ అంటే విఘ్నం నాశనం అయిపోయింది, అంటే విఘ్నం ఈశ్వరుడు ఒక నీకు సహాయం అందింది. మరి స్వధిష్టానము మూలాధారం అయిపోయింది. స్వధిష్టానాన్ని అధిరోహించి మణిపూరకం పోతే నీకు వచ్చే శక్తి ఏమిటి? అష్టం అంటే 8 సిద్ధులే. మొదటిది నీకు విఘ్నం పూర్తి అయిపోయింది. ఏమండి, భోజనం నువ్వు కూర్చున్న కాడికి వచ్చింది. ఇక అక్కడి నుంచి మళ్ళీ నువ్వు అధిరోహిస్తున్నావు. ఏమి బ్రహ్మస్థానాన్ని దాటినావు, ఏమి విష్ణు స్థానానికి వచ్చేసినావు. మరి బ్రహ్మస్థానం నుంచి నీకేం లభిస్తుంది? కూటికి వెళ్ళడం అంటేనే విఘ్నేశ్వరుని దాటినట్టు. అర్థమైందా? 100కి వెళ్ళడం అంటే 108. 108 అంటే నువ్వు ఒక్కటి. అర్థం కాలే? 7 చక్రాలు 7, ఇవి 100. ఎన్నైనాయి? 108. ఎల్లాక చెప్పింది అదే.
కూటికెళ్తే నూటికెళ్ళిందనే వేదవాక్ అది. ఇప్పుడు కూటికెళ్ళింది, ఏమి నూటికి వెళ్ళినవు. అర్థమైందా? 100 అంటే ఆయుష్ 100 సంవత్సరాలు ఉన్నావా? దాని ప్రమాణం ఇంకోటి ఉంది, 100 96 తత్వాలు. ఇవన్నీ చాలా రాసి స్వాధిష్టానానికి పోయినటువంటి జీవాత్మ ఏదైతే ఉందో దాన్ని అధిరోహించి మణిపూరానికి పోయినప్పుడు మన యొక్క వాక్ సిద్ధి వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఒక్కొక్క సిద్ధి ఎట్లా వస్తుందో. బ్రహ్మ వాక్కు అంటారు, అవునా? బ్రహ్మ ఎక్కడున్నాడు? స్వధిష్టానములు. స్వధిష్టానములు ఉన్నాడు. మూలాధారంలో విఘ్నేశ్వరుడు. విజ్ఞానం అయితే 108 అయింది. ఏమబ్బా? తర్వాత మిగిలింది ఏంది? బ్రహ్మ. బ్రహ్మను అధిరోహించి మణిపూర్వకానికి పోయిండు. ఎప్పుడైతే అధిరోహించిండో వానికి వాక్శుద్ధి వస్తుంది. ఇప్పుడు వాడు అన్నం తిన్నాడు, ఇతరులకు అన్నం పెడుతున్నాడు. అర్థమైంది కదా? వారు బ్రహ్మస్వరూపం అంటారు. ఏమొస్తుంది? బ్రహ్మవాక్. వారి వాక్యే బ్రహ్మ. ఎవరైతే స్వాధిష్టానమైన బ్రహ్మను దాటి మణిపూరకాన్ని చేరతారో వారికి వాక్శుద్ధి. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇట్లా చూడగానే గుర్తుపట్టవచ్చు ఈ గురువు లక్షణాలు ఇవన్నీ. ఏ గురువు దగ్గరికి పోయినా వారి వాక్శుద్ధి ఎంత ఉంది, వారు కూర్చున్న స్థలం ఎంత పవిత్రమవుతుంది అనేది చూడగానే చెప్పచ్చు. అమ్మదే మన హిందూ తత్వాన్ని వెలుగెత్తి చెప్పగలిగి స్వాధ్యాయనం చేస్తూ నాటికి నేటికి ఆరని జ్యోతిగా వెలుగుతున్నటువంటివి వేదాలు మనకి ఇప్పుడు అందుబాటులో 4 ఉన్నాయి. 5వది ఏదైతే ఉందో అది గురు పరంపరకు వదిలిపెట్టేందుకు అది పంచమ వేదం. అదే మొదటిది ఋగ్వేదం. ఈ ఋగ్వేదము మొత్తము ఈ ప్రకృతి యొక్క లక్షణాలను మనకు అందించింది. యజుర్వేదము ఏదైతే ఉందో దీని సూక్ష్మాన్ని అందించింది. సామవేదము దాన్ని గానం చేసి అనుభవంలోకి తీసుకొచ్చింది. అథర్వణ వేదము ఈ ప్రకృతిని ఎట్లా అధిగమించాలి, ఎట్లా వాడుకోవాలి, ఎట్లా నియమించాలి, దీన్ని ఎట్లా శాసించాలి, తను అనుకున్న విధంగా దీన్ని ఎట్లా కంట్రోల్లో పెట్టాలో అథర్వణ వేదం తెలుసు. పంచమ వేదము ఏదైతే ఉందో అది గురు పరంపర, సద్గురు పరంపర ద్వారా అది ఆత్మ విద్యగా చెప్పబడ్డది. అది పంచమ వేదం. ఈ ప్రకృతి సూక్ష్మము, అనుభవము, గానమును దాటవేసి ఈ అనంత విశ్వాల నుండి ఉన్న రహస్యాలన్నిటి కూడా గురు పరంపర వారి యొక్క అనుభవం ద్వారా చెప్పగలిగేవే కానీ ఈ వేదాలు కూడా సరిపోవు ఈ పంచమ వేదం. దానికే ఈ పంచమ వేదం ఏదైతుందో అది కేవలం అనుభవించినటువంటి మహాత్ములు చెప్పేదే కాబట్టి అది గురువు ద్వారానే వినవలసిందిగా ఆ యొక్క బ్రహ్మ దీన్ని వదిలిపెట్టింది. ఈ బ్రహ్మకు ఈ మహావిష్ణువు బోధించినటువంటిది ఈ వేదము. ఆ బ్రహ్మ ఋషులకు చెప్పినటువంటిది ఈ వేదము. ఇది స్వయంగా మహావిష్ణువు ద్వారా బ్రహ్మకు సంక్రమిస్తే బ్రహ్మ ఋషులకు తర్వాత ఈ భూత నాదులందరికీ చెప్పినటువంటి విషయం. ఇది సృష్టి ఆది మొదలే జరిగింది. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ విష్ణుదేవుడేను, ఆ ఈశ్వరుడేను, శంకరుడేను, ఆ స్వామి నుండి వెలువడ్డటువంటి ఈ వేదము బ్రహ్మముఖంగా వచ్చినప్పుడు ఋష్యాది జనులంతా ఏమడిగారంటే, స్వామి దీనికి మీరు కూడా కట్టుబడి ఉంటారా అంటే తప్పకుండా. మరి ఈ 4 వేదాలు చెప్పి 5వ వేదము గురు పరంపరకి ఎందుకు ఇచ్చారంటే ఆ గురువే నేనై దీన్ని అధిగమింపజేసి ఎవరైతే దీన్ని ఆచరిస్తారో వాళ్ళని రక్షించడానికి నేను ఆ రూపంలో ఉంటా అని చెప్తున్నాను. కాబట్టి వేదములో మొదట తీసుకుంది గురువే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఇది దీని యొక్క రహస్యం. కాబట్టి వేదానికి మూలమైనటువంటి మంత్రం మనకందరికి కూడా గురు పరంపరను ఇచ్చేటువంటి మంత్రం, గురువు యొక్క విశిష్టను తెలిపేటువంటి మంత్రం వేదంలో ప్రారంభంగా దీన్నే తీసుకున్న తర్వాతనే చెప్పబడుతుంది.
గురు విష్ణు గురుదేవ మహేశ్వర అనేటువంటిది సాధారణంగా మనందరం వల్లిస్తున్న పాఠమే. అయితే ఈ గురువు రూపంలో ఆ పరమాత్ముడు వస్తా అన్నాడు కాబట్టి మన హిందూ జాతిలో గురువుకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే ఈ ప్రకృతి రహస్యాన్ని తెలిపేది ఏదైతే ఉందో, ప్రకృతి యొక్క లక్షణాలను మనం ఎట్లా గుర్తించాలి అనేదంతా ఋగ్వేదంలో తెలుపబడ్డది. మరి యజుర్వేదంలో ఏదైతే దీని సూక్ష్మాలను ఎట్లా బంధించుకోవాలి అనేది తెలిపిండు. సామవేదంలో దాని గానం ద్వారా దాన్ని ఎట్లా పొందాలి, ఎట్లా అనుభవించాలి, సర్వేంద్రియాల నుండి దాని అనుభూతిని పొందడానికి మార్గం చూపించాడు. సామవేదం ద్వారా మనకు గానాలు, మరి ఈ మ్యూజిక్స్, సరిగమోదలు, ఈ స్వరాలు, తర్వాత ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఈ ఓం అనే బీజాక్షరాలు, దీని యొక్క వర్త్ ఏమిటి, ఇవన్నీ కూడా మరి సామవేదం ద్వారా గానం చేయడం, దాన్ని అనుభవించడం అనేది చెప్పాడు. మరి అధర్వణ వేదం ఏదైతే ఉందో దీని ప్రకృతిని మలుచుకోవడం, దీన్ని అనుభవించడం, దీన్ని అధిరోహించడం, ఈ ఆటపాటలు, ఈ సైన్స్కే సైన్స్ అంతా అధర్వణ వేదంలో చూపించాడు. మరి ఇవన్నీ కూడా కాకుండా వీటన్నిటినీ కూడా అధిగమించేటువంటిది, అన్నిటినీ ఆనందించేది, అనుభవింపజేసేది ఏదైతే ఉందో పంచమ వేదం. ఇది ఇప్పటివరకే మేము ముందు చెప్పాను. మరి ఇవన్నీ కూడా విఫలించి మనకి ఇందులైనా చెప్పబడ్డాయా, లేక మహారాజులే చెప్పాలనా అంటే అదేం లేదు. ఈ యొక్క వేదాలన్నిటినీ కూడా మీకు విఫలీకరించి దాన్ని అనుభవించి చెప్పినటువంటి మహాత్ముల యొక్క ఈ యొక్క అనుభవం ఏదైతే ఉందో బ్రాహ్మణాలు ఉంటాయి. ఆ బ్రాహ్మణాలు చదివితేనే తప్పితే నీకు వేదం అర్థమైంది. బ్రాహ్మణాన్ని చదవడంతో నీకు అసలు వేదం అర్థమవుతుంది. అయితే వేదం అంటారు. అసలు వేదాన్ని చదివినంత మాత్రాన నీకు అనుభూతి కలగదు. వేదాన్ని అనుభూతినిచ్చేది బ్రాహ్మణాలు. అర్థమైంది కదా. దానికి అతన్ని బ్రాహ్మడు అంటారు. అంటే వేదం తెలిసిన వాడు. ఉన్నారా? మీకు అర్థమైందండి. మేము దానికి సూక్ష్మం చెప్పినాం. ఇక అది వేదాన్ని పఠిస్తూ వల్లిస్తూ నడిచేవాళ్ళు ఉన్నారు, దాన్ని అనుభవింపజేయడానికి ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు, అది అనుభవంలో వచ్చేవాళ్ళు ఉన్నారు. అది ఇప్పుడు ఈ యుగంలో ఈ కలియుగ యుగం అయిపోయి కృతాయుగం మొదలై సంధియుగం అయిపోయి దగ్గర పడ్డ రోజుల్లో ఇప్పుడు నేను వేదాన్ని మీతోటి వల్లించడానికి సమయం లేదు. అది వేదంలో ఉండేటువంటి స్వరం ఏదైతే ఉందో, ఏ వేదం ఎత్తినా స్వరం అనేది ఉంది. ఆ స్వరాన్ని ఉచ్చకంఠంతో దాన్ని ఏ విధంగా గానం చేయాలనో, ఏ విధంగా ఉచ్చరించాలనో అది ఉచ్చరించడం ద్వారా ఏమవుతుందంటే నీకు ఆరోగ్య స్థితి కలుగుతుంది. వేదాన్ని చదవడానికి స్వరం కోసమనే మరి చాలామంది గురువుల దగ్గరికి పోల్చిన అవసరం ఉంది. వేదాన్ని చదవడానికే గురువు కావాలి, వేదాన్ని చదవడానికి గురువు కావాలి, వేదాన్ని అర్థం చేయించడానికి బ్రాహ్మణాలు కావాలి. అర్థమైందా? ఈ రెండు కరతాత్మకమైనప్పుడు దాన్ని నీ అనుభవంలోకి వచ్చినప్పుడు నీవు సూర్యుని వలె వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ ప్రకృతి రహస్యం తెలిసిపోతుంది. అప్పుడు నేను జ్ఞానోదయం వెలుగుతుంది. అప్పుడు నువ్వు జ్ఞాని అవుతావు. ఆ జ్ఞాని ద్వారానే నీవు తపో దీక్షకు పూనుకొని దాన్ని అనుభవించి ఇతరులను అనుభవించజేయడానికి వీలవుతుంది. కాబట్టి ఆయన వేద పురుషుడండి, ఆయన జ్ఞాన పురుషుడండి, ఆయన మహాత్ముడండి అనడానికి వీలవుతుంది. అప్పుడు మహాత్యం అంటేందో మీకు తెలుస్తుంది, తర్వాత మాయ అంటేందో తెలుస్తుంది. అప్పటి వరకు మాత్రం తెలియదు. అది మన హిందూ సాంప్రదాయ మూల విరాట్ యొక్క మూలమైనటువంటి సంపద. అది ఎవరో ఒకరితో ఇచ్చింది కాదు, ఈ మూల ప్రకృతి అయిన స్వరూపమైన పరమాత్మతోటే చెప్పబడ్డది. కాబట్టి దానికి ఆది అంతం లేదు. కాబట్టి సనాతన ధర్మమే ఈ హిందూ జాతి. హిందూ అంటేనే వేదపరంగా ఆ అనుభూతిని తీసుకొని పరమాత్మను చేరేటువంటి క్రియాశీలమైనటువంటి వాన్నే హిందూ అంటారు. వేదాలు, బ్రాహ్మణాలు, తర్వాత దాన్ని విపరీకరించే ఉపనిషత్తులు, ఉపనిషత్తులకు మూలమైనటువంటి భగవద్గీత. అర్థం కాలే?
భగవద్గీత నుండి వెలువడినటువంటి ఉపన్యాసాలు, ఏమి ఉపన్యాసాలకు మూలంగా చిత్రకథలు, ఏమి కథలకు ఆధారంగా మరి గత యుగాల నుండి వచ్చినటువంటి మూల పురుషుల యొక్క చరిత్ర, భారతము, భాగవతము, రామాయణము, ఇవన్నీ కూడా పరమాత్ముడు ఒక గురుత్వం తీసుకొని ఆచరించినటువంటివి. అవన్నీ పుణ్య గ్రంథాలుగా, పుణ్యాన్ని ఆపాదించి మనకు పెట్టేటువంటివి, లభింపజేసి పెట్టేటువంటివిగా మన హిందూ జాతి దాని పవిత్ర గ్రంథాలుగా చూస్తూ వచ్చిండ్రు. ఇది యుగ యుగాల నుంచి వస్తున్నటువంటి మాట. మరి దీన్ని అపవిత్రంగా మాట్లాడాలంటే ఇదంతా ప్రాక్టికల్ సైన్సు. మన్నటి దానికి ఏమన్నారు అంటే రాముడే పుట్టలేదు, ఇదంతా ఉత్తదే, రాముడు సీత అనేది ఒక ప్రకృతి, ఇదంతా గాయించుకున్నాను. మన్నటి దానికి ఏమన్నారు ఆ కృష్ణుడే పుట్టలేదు, ద్వారకా లేదన్నారు. ఇప్పుడేమంటున్నారు ద్వారక మరి గంగా మన సముద్రం ఒడ్డున ఉంది, అది నీళ్ళలో ఉంది, దాని మీద ఉన్నాయి, అదంతా దాని తువ్వకాలలో కృష్ణుడు ఉన్నాడు, ఇదంతా మాకు లభించింది దేవాలయం